ఇతని బారి నుండి మనల్ని మనం కాపాడుకోవాలి, మన లెటర్ ని కాపాడుకోవాలి. వేరు వేరుగా పరిగెత్తండి. ఏంట్రా ఇది, వెనకాలే ఫాలో చేస్తూ వస్తున్నాడు. సరే, నేను వెళ్ళి దీని వెనకాల వెతుకుతాను. ఎవరో వచ్చినట్టున్నారు. తమ్ముడు, నేను వెళ్ళి తలుపు తీస్తాను. పోస్ట్ మ్యాన్ వచ్చారు. ఈ అరిచి పిలిచే పోస్ట్ మ్యానే ముఖ్యం. నేనొక పోస్ట్ పావురం. ఇలా ఒక పోసు, అలా ఒక పోసు. హ్యాండ్ షేక్ ని చూసి కమాండ్, నా స్టైల్ ని చూసి లైక్ అండ్ షేర్ చేయండి. డన్. ఏ మోహిని, బెల్ నే ఇలా కొట్టాలి, నన్ను కాదు. ఏమైంది పిల్లలు? ఇది ఎవరు, మీ ఫ్రెండా? రండి, లోపలికి రండి. సరే మోహిని, సరే. మేడం, ఇతను మా ఫ్రెండ్ కాదు, పోస్ట్ పిజియన్. లెటర్ ఇవ్వడానికి వచ్చాడు. ఏంటి అనుమానమా? అవును, ఇదిగోండి లెటర్. నా బ్యాగ్ నుంచి నేనే తీసిస్తున్నాను. నేనే ఈ కవర్ నుంచి చించిస్తాను. ఈ పేపర్ ని పెట్టుకుని మీరేం చేస్తారు? నేనే విసిరేస్తాను. హ్యాండ్ లో రాసిన లెటర్ ని నేనే చదివి వినిపిస్తాను. నువ్వొక పోస్ట్ పావురానివి. ఇది నాకొచ్చిన లెటర్, అందువల్ల నేనే చదువుతాను. మీరు చదవండి మోహిని, నేను వద్దంటున్నానా ఏంటి? ఇందులో ఏం రాసింది మేడం? ఇది ఆఫీస్ నుంచి వచ్చిందా? ఓ, ఇందులో ఏం రాసుందంటే, ముఖ్యంగా చెప్పాలంటే దీన్ని పూర్తిగా బాగా చదవండి. ఎందుకంటే ఇందులో ఉన్న విషయాలు మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ ఇందులో ఉన్న విషయాలు మీకు తెలియలేదంటే ఆ తర్వాత ఎప్పటికీ తెలియవు. అందువల్ల ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా ముఖ్యమైన విషయం ఏంటుందేమో మేడం, సరిగ్గా చదవండి. కానీ ఇందులో ఇంతే కదా రాసుంది. అంతేకాదు, తర్వాత పేజ్ కూడా లేనే లేదు. దీన్ని చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? ఎవరో కీ పంపించి మోటార్ సైకిల్ పంపించినట్టుంది. ఏంటి అనుమానమా? తర్వాత పేజీలో నేను ముఖ్యమైన విషయాన్ని ఎలా తెలుసుకోగలను? ఆ పేజీ ఇక్కడే ఎక్కడో ఉండాలి. బాగా వెతికి చూడండి. ఇక్కడుంది లెటర్, కానీ ఇందులో అసలు ఏమీ రాసలేదే. అరే, ఇది టిష్యూ పేపరు. ఎవరో యూజ్ చేసి విసిరేశారు. ఒకవేళ లెటర్ పంపించిన వాళ్ళు దాని మీద సగం స్టాంపే అతికించారనుకుంటా. అందుకనే పోస్ట్ పావురం సగం ఉత్తరాన్నే తీసుకొచ్చింది. ఏ పిల్లలు, పావురం యొక్క లెటర్ సర్వీస్ ని మీరు అనుమానించొద్దు. మా టెక్ లైన్ ఏంటంటే లెటర్ రాయ్ టకా టకా అని, దాన్ని తీసుకొచ్చి చేర్చే పడార్ పటార్ అని. నాకు అలాగే అనిపిస్తోంది. ఒకవేళ ఆ లెటర్ లో నేను ప్రైమ్ మినిస్టర్ అవుతానని, లేకపోతే ఒక ప్రెసిడెంట్ అవుతానని రాసుందేమో. లేదంటే బిల్ ఆఫ్ ద సెంచరీ, లేకపోతే ఈ వరల్డ్ కి నేనే ఓనర్ గా ఉండొచ్చు కదా. సరైన విషయమే. మన స్నేహితుడు అలా ఎదుగుతూనే ఉంటాడు. ఆ కవర్ లో చూస్తే ఎవరు పంపించారో అడ్రస్ ఉంటుంది, కానీ వాడున్నాడే, దాన్ని కూడా విసిరి పాడేశాడు. మేడం, పావురం ఏ రూట్ లో వచ్చిందో మేము నలుగురం వెళ్ళి ఆ రూట్ లో వెతుకుతాం. ఒకవేళ దారిలో ఎక్కడైనా పడిపోయి ఉండొచ్చు. ఓకే, కానీ జాగ్రత్తగా వెళ్ళండి పిల్లలు. అయితే వెళ్దాం విత్ 4 others. హనీ, నువ్వు రాయిని సిజర్ ని ఎందుకు తీసుకొచ్చావు? మనం పేపర్ వెతుకుతున్నాం కదా, అది దొరికితే మన స్టోన్ పేపర్ సిజర్ ఆడుకుందాం. అని దద్దమని మనకు తెలుసు, కానీ వీణ్ణి ఏమనాలి? పగటిపూట కూడా టార్చ్ లైట్ వేసి వెతుకుతున్నాడు. వీడిని చూసిన వెంటనే మా మావయ్య నాకు గుర్తొచ్చాడు. ఆయన కూడా హ్యాండ్సమ్ అండ్ రెస్పెక్ట్ఫుల్ పర్సన్. లేదు, ఆయన కూడా నీలాగే ఎప్పుడు లోటలదా వాగుతూనే ఉంటాడు. అందువల్ల ఆయన ఇంట్లో నుంచి తరివేశాం. పౌరమన్నా, ముందు మాకు లెటర్ ఎక్కడిచ్చారో అక్కడికి తీసుకెళ్ళండి. అక్కడికే వెళ్తున్నాం. అవును, ఇంతకీ ఏదో మాట్లాడుతూ ఉన్నావే. మా మావయ్యని ఇంట్లో నుంచి తరివేశావు కదా. అయితే వెళ్దాం విత్ 4 others. వీళ్ళ సర్వీస్ నిజంగా బాగానే ఉంటుంది. ఇళ్లకు మాత్రమే కాదు, మార్కెట్ లో కూడా లెటర్స్ ఇస్తూ ఉంటారు. ఒకవేళ వీడు మిగతా వాళ్ళని ఫాలో అవుతున్నాడా? ఎందుకు ఫాలో చేయాలి? లెటర్ ఇవ్వడానికి, ఇంకెందుకు? నువ్వు తన్ని బాగా భయపెట్టావు. అవును, మనం మార్కెట్ కి ఎందుకు వచ్చాం? మీ ఇంటికి రావడానికి ముందు నేను ఇక్కడికే వచ్చాను. ఇప్పుడేం చేస్తున్నారు? ఇక్కడికి వచ్చినప్పుడు చిన్నపిల్లలు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని చూసి ఉలలలే అన్నాను. అన్నిటినీ డీటెయిల్ గా చెప్తాను. ఎంత ముఖ్యమైన విషయం చెప్పాడు. రాసించుకోండి, ఏదైనా ఎగ్జామ్ లో ఉపయోగపడుతుంది.
హలో పోస్ట్ పావురం, ఇప్పుడు చెప్పు మనం ఎక్కడికి వెళ్ళాలి? పదండి ముందుకు సాగుదాం. ఇలా చూడండి అబ్బా, ఈ మార్కెట్కి రావడానికి ముందు నేను టాక్సీలో వచ్చాను. అయితే టాక్సీలో ఆ పేపర్ ఉందేమో చూడండి. మీరు పావురం ఎగరగలరు కదా, మరెందుకు టాక్సీలో వచ్చారు? ఎందుకంటే నేను భయపడ్డాను. టాక్సీలో యాక్సిడెంట్ అయింది. ఓ రోజు నైట్ నేను ఎగురుతూ ఉన్నాను. పొద్దున పూట లేదా రాత్రా? రాత్రే బుడ్డోడా, ఒక నైట్ నేను రాత్రి ఎగురుతూ ఉన్నాను. అప్పుడు ఎదురుగా వచ్చిన కార్ ని నేను ఢీకొన్నాను. రాత్రిపూట మీకు కళ్ళు కనిపించవా? ఎలా వచ్చి కారుని ఢీకొట్టారు? అరే, దాని హెడ్ లైట్ ఆన్ లో ఉండింది. నేను బైక్ అనుకుని మధ్యలోకి దూరాను. నా మనసులో హీరోగా తలుచుకుని ఆ 2 లైట్ల మధ్యలో దూరుకుంటూ వెళ్ళాను. అందువల్ల నా చేతికి కాలికి ఫ్రాక్చర్. అందువల్ల నేను ఎప్పుడు హీరో అవ్వాలని ట్రై చేయట్లేదు. ఇలా చేస్తే ఏమవుతుంది? ఆ? పెద్దోడా జాగ్రత్త! ఈ బటనా? ఈ హనీ మనకు సహాయం చేస్తున్నాడా లేక మనపై కక్ష తీర్చుకుంటున్నాడా? హనీ, నువ్వు ఏం చేసావు? బండికి ఫౌంటైన్. హే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఆ పేజ్ దొరకలేదు. కాస్త ముందుకు వెళ్ళి చూద్దాం పదండి. ఆ? ఈ హ్యాండిల్ వెళ్ళేందుకు ఎద్దుకి నేను వెళ్తున్నాను ముందుకి. అరే దద్దమ్మ, బ్రేక్ వేయ్. పిల్లలు, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తున్నారు? #వండర్లాస్ట్. సారీ, నా వల్లే తప్పైన దారికి మనం వచ్చేసాం. ఏ చిన్నపిల్లలు, ఇది కరెక్ట్ అయిన రూటే. నేను టాక్సీని ఎక్కడి నుంచో పట్టుకున్నాను. పర్వాలేదే, కానీ ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడా ఆ పేపర్ కనిపించడం లేదు. అంతకు ముందు ఇంకెక్కడికి వెళ్ళావు? ఇంతకు ముందు టబేలి అనే చోటుకి నేను వెళ్ళాను, బ్రిడ్జెస్ కి లెటర్ ఇవ్వడానికి. పదండి అక్కడికి వెళ్దాం. వచ్చేసావా? ఇది ఏం చేస్తున్నా చూడు. ఆ, నువ్వు తనకి లెటర్ ఇచ్చేసావు కదా, మరి ఎందుకని తన నీ మీద కోపడుతున్నాడు? లెటర్ ని ఎవరి మొహం మీదైనా విసిరి కొడితే వాళ్ళకి కోపం వస్తుంది కదా. దీనికి నువ్వు ఖచ్చితంగా పగ తీర్చుకోవాలి. #బెల్ కొట్టడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ని నేను కొడతాను, నిన్ను నీ ఫ్రెండ్స్ ని కలిపి. ఇతని బారి నుండి మనల్ని మనం కాపాడుకోవాలి, మన లెటర్ ని కాపాడుకోవాలి. వేరు వేరుగా పరిగెత్తండి. ఆగండి. ఏంట్రా ఇది, వెనకాలే ఫాలో చేస్తూ వస్తున్నాడు. సరే, నేను వెళ్ళి దీని వెనకాల వెతుకుతాను. ఏ బాత్ టబ్, నేను ఇందులో కూడా వెతుకుతాను. వాడు ఎందుకని మనల్ని ఇలా చేస్తున్నాడు? థ్యాంక్ యూ. చివరికి లెటర్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? వదలను. ఏయ్, ఆగు. ఆ మరో పేజీ దొరకలేదు ఫ్రెండ్స్. వీళ్ళ నుండి తప్పించుకొని మనం బయటికి వెళ్ళాలి. వెంటనే మనం ఇక్కడి నుంచి బయటపడాలి. ఏంటి అనుమానమా? లెటర్ ఎక్కడ లేదు, కానీ బ్రిడ్జెస్ ఇక్కడే ఉన్నాడు. #పారిపోండి. ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి. అలసిపోయాను. మనం ఇంత కష్టపడినందుకు హనీకి బ్రెయిన్ ఉందా అని వెతికినా మనకి దొరుకుండొచ్చు, కానీ పేపర్ మాత్రం దొరకలేదు. వెతికి తీరాల్సిందే. అది మేడం గారికి ముఖ్యమైన లెటర్. పోస్ట్ పౌరమా, ఇక్కడికి రాకముందు ఇంకెక్కడికి వెళ్ళావు? దీనికి ముందు ఎక్కడున్నాను? గుర్తొచ్చింది, అక్కడున్నాను. మీకు లెటర్ ఇమ్మని చెప్పాడే ఒక అతను, తన దగ్గర. ఫైనల్లీ మనకి లెటర్ మాత్రమే కాదు, దాన్ని పంపిన వాళ్ళ పేరు, అడ్రస్ తెలుస్తుంది. త్వరగా బయలుదేరండి. ఇదే ఆ చోటు, ఇతనే ఆ మనిషి. మీకు లెటర్ ఇమ్మని చెప్పింది ఇతనే. ఏంటి మిస్ కార్కర్, ఎప్పుడైనా నాకు పంచదార ఇస్తారా? సార్
హే గురు, మనం పేజీ తిప్పితే సౌండ్ వస్తుంది టర్రుమని. కానీ కవితలు రాయాలంటే కావాల్సింది పెన్ను. చప్పట్లు. మేము చీర్ చేసుకోలేదు, చాలా షాక్ అయ్యాం. మేడం కి లెటర్ రాసింది మీరా? అరే అవును గురు, మీరు నమ్మడం లేదా? టికెట్ దొరకలేదని ప్లైన్ కింద వేలాడాను. నన్ను క్షమించండి కాట్కర్, ఇంకో పేజీ పంపించడం మర్చిపోయాను. చప్పట్లు. ఆ లెటర్ రాసింది మీరా? కానీ అందులో ముఖ్యమైన విషయం అని రాశారు కదా, ఇంతకు అదేంటో చెప్పండి. లెటర్లో ఏం రాస్తే ఏంటి మిస్ కాట్కర్? నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ లెటర్ ని మీరు పూర్తిగా చదవాలి, ఎందుకంటే మీరు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. రేపు మా ఇంట్లో ఒక చిన్న పార్టీ పెట్టాను. మిమ్మల్ని తర్వాత పిల్లల్ని నేను ఇన్వైట్ చేస్తున్నాను. యువర్ ఒబీడియంట్లీ కన్నా, యువర్ ఫెయిత్ఫుల్లీ కన్నా. అయితే ఈ లెటర్ ఒక ఇన్విటేషన్ లెటరా? అవును గురు, ఈ వీధంతా నేను ఇన్విటేషన్ పంపించాను. మీ రియాక్షన్ చూస్తుంటే మీకు పార్టీకి రావడం ఇష్టం లేదనుకుంటాను. లేదు లేదు, మేము వస్తాము, ఖచ్చితంగా వస్తాము. ఏంటి ఫ్రెండ్స్? వెళ్దాం హనీ, తప్పకుండా మనం వెళ్దాం. కానీ కన్నా సార్, ఇంత సోమరిపోతుతనం ఎందుకు? 4 అడుగులు వేస్తే మా ఇంటికి స్ట్రైట్ గా వచ్చి చెప్పుండొచ్చు కదా. అది ఏం లేదు కాట్కర్, చిన్న పిల్లలకి చిన్నదిగా ఒక డీల్ ఇవ్వాలి. లెటర్ రాసి మన పాతకాలపు ఫీలింగ్స్ ని తీసుకురావాలి. చెప్పట్లు. సినిమాకి కావాల్సింది రీల్, పిల్లలు కాస్తైనా మీరు అవ్వండి ఫీల్. చెప్పట్లు. చప్పట్లు కొడతాను, ఫీల్ అవుతాను. అంతేకాదు మీ పార్టీలో నేను డబుల్ పన్నీర్ తింటాను. కానీ మీరు పంపించిన లెటర్ వెతకడానికి చాలా కష్టపడ్డాం. అనుమానమా? ఇంకా మేము డాన్స్ కూడా వేస్తాం. లెట్స్ ద పార్టీ విత్ 6 others.